అమరావతి సచివాలయంలో సిపిఎస్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. సిపిఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఎస్ కు వినతి పత్రం ఉద్యోగుల సంఘం నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. పాత పెన్షన్ విధానం రద్దు చేసి సిపిఎస్ విధానం తెచ్చింది సెప్టెంబర్ 1న అని ఏపీ సచివాలయం సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోట్ల రాజేష్ అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ ను పునరుద్ధరించాలంటూ గత ఏడాది నిరసన కార్యక్రమం చేస్తే ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసిందన్నారు. సిపిఎస్ విధాన సంస్థలో ప్రభుత్వం సిపిఎస్ అంటోందని, సిపిఎస్ నుండి బయటకు రాకుండా జీపీఎస్ అంటున్నారన్నారు. 3.5 లక్షల మందిని సిపిఎస్ ఉద్యోగుల వాణిని మంత్రివర్గ ఉపసంఘానికి వివరించామని అన్నారు. ఈ కొత్తగా సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకురావాల్సింది పోయి కొత్తగా జీపీఎస్ అని ఒక త్రిశంకు స్వర్గాన్ని తీసుకొచ్చి పెట్టారు. అది ఏ కొత్త పాలసీ ఏం కాదు అది. ఎందుకంటే సిపిఎస్కి ఇంకా మరో ప్రతిరూపమే జీపీఎస్. మేము అక్కడ గట్టిగా క్వశ్చన్ చేయడం జరిగింది. మా పెన్షన్ అమౌంట్ తీసుకొని మా అక్యుములేట్ అయిన 60% అమౌంట్ కూడా తీసుకొని 50% పెన్షన్ ఇస్తామని ప్రతిపాదించారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు. మా డబ్బులతో మాకు మీరు పెన్షన్ ఇచ్చేది ఏంటి? ఒకవైపు ఏమో కొంతమంది నాయకులు ప్రభుత్వం ఏమో ఇదేమో ఓల్డ్ పెన్షన్కి దగ్గరగా ఉంది, 80% దగ్గరగా ఉంది, ఆహా ఓహో అని అన్నారు. వాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు నిన్న ఆ ప్రపోజల్ చూసిన తర్వాత. వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి ఏంటంటే మీరు చేస్తే ఓపీఎస్ అన్న రీస్టోర్ చేయండి, సిపిఎస్ రద్దు చేసి. లేదంటే సిపిఎస్నే ఉంచండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఏదైతే 14% కంట్రిబ్యూషన్ పెంచిందో ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ని దానన్నా పెంచి ఇవ్వండి. మీకు కొంతన్న పేరు వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ జీపీఎస్ని ఆమోదించేది లేదు. ఏ ఉద్యోగం కూడా అది ఆమోదయోగ్యం కాదు. ఎక్కడ కూడా మా డబ్బులతో మాకు పెన్షన్ ఇచ్చేది లేదు. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు మనం తీసుకొచ్చే జీపీఎస్ దేశానికి ఆదర్శం అవుద్ది, ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అవుద్ది అని అన్నారు. కానీ ఓపీఎస్ పునరుద్ధరిస్తున్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ అలాంటి రాష్ట్రాల ఆదర్శం కానీ మనం ఎలా అవుతాము? త్రిశంకు స్వర్గంలో ఉన్న జీపీఎస్ తీసుకొచ్చేసి మేము గట్టిగా చెప్పడం జరిగింది. 60% మా డబ్బులు ఎంతైతే ఉంటాయో రిటైర్ అయ్యే నాటికి ఆ డబ్బులు వెనక్కి ఇవ్వడానికి రూల్ ఉందన్నమాట. మిగతా 40% యాన్యుటీలో పెడతారు. కానీ ఆ గంట సేపు తర్వాత వాళ్ళు రివీల్ చేసిన అంశం ఏంటంటే మా డబ్బులు ఏవైతే ఉంటాయో రిటైర్ అయ్యే నాటికి ఆ 100% అమౌంట్ వాళ్ళు తీసేసుకొని దాని మీద పెన్షన్ ఇస్తామని చెప్తున్నారనమాట. దానికి మేము ఎగ్జాంపుల్గా తీసుకొని ఒకటి చెప్పామన్నమాట. మీరు 100% అమౌంట్ తీసేసుకుంటే మేము ఇంకా ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒక ఓపీఎస్ ఎంప్లాయీని మేము ఎగ్జాంపుల్గా తీసుకొని సిఎస్ గారి ముందే రిప్రజెంట్ చేసాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ రిటైర్ అయ్యే నాటికి నా అమౌంట్ దాదాపు 13 లక్షల రూపాయలు ఉంది. రిటైర్ అయ్యే నాటికి నా అమౌంట్ 1 కోటి రూపాయలు ఉంటే నాకు ఇప్పుడున్న రూల్ ప్రకారం అయితే దాదాపు 60 లక్షల రూపాయలు వస్తుంది. ఈ 60 లక్షలు నేను బ్యాంకులో వేసుకున్నా కానీ నాకు 5% ఇంట్రెస్ట్ తీసుకున్నా కానీ నెలకు 3 లక్షల రూపాయలు వస్తుందన్నమాట. ప్లస్ నా 40% యాన్యుటీ అక్కడే ఉంటుందన్నమాట. దానికి మళ్ళీ ఆ 40% మీద కూడా నాకు వస్తుంది. కాబట్టి ఇంత అమౌంట్ మాది ఉంది కాబట్టి దయచేసి మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆ యాన్యుటీ అమౌంట్ మీద క్లారిటీ ఇవ్వమని చెప్పి